హాయ్ అండి. ప్రిస్టేజ్ సిటీలో చాలా మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగిందండి. సో రాజేంద్ర నగర్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. ప్రిస్టేజ్ గ్రూప్ నుంచి వస్తున్న ప్రాజెక్టు ప్రిస్టేజ్ సిటీ రాజేంద్ర నగర్ అండి. మొత్తం 64 ఏకర్స్ టౌన్షిప్ అండి. దీంట్లో అపార్ట్మెంట్స్, విల్లాసు, మాలు, తర్వాత దీంట్లో బిజినెస్ పార్క్స్ ఇవన్నీ రాబోతున్నాయండి. సో మనకు చాలా ప్రీమియం లొకేషన్లో అయితే ఉంది. మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది. పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే మీద అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు చూస్తే మనకు విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టార్ట్ అయ్యాయండి. విల్లాస్ 24 ఏకర్స్లో 5 BHK విల్లాస్ అయితే ఉన్నాయండి, 119 విల్లాస్. అలాగే 31.4 ఏకర్స్లో మనకు 4 BHK అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. 4647 విల్లాస్ అయితే ఉంటుంది. దీని పక్కనే అప్కమింగ్ న్యూ హైకోర్ట్ అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యిందండి. సో ఈ ఏదైతే ఇక్కడ చూస్తున్నారో మెట్రో క్యాష్ అండ్ క్యారీ అయితే ఉంటుంది. దీని పక్కన కానీ చూసినట్లయితే మనకు ఈ మెట్రో క్యాష్ అండ్ క్యారీకి దగ్గరలో అమరాబాయ్ దివ్యశక్తి అయితే ఉంది. గోడ్రేజ్ పెవిలియన్ అనే ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని పక్కనే రామ్కి వాళ్ళ ఎమినెంట్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఈ పక్కన ఎకోరైజ్ బై శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, అలాగే జైన్ సమృద్ధి టవర్స్. దీని పక్కన చూసినట్లయితే అశోక్ అపర్ణ వాళ్ళ అపర్ణ మాల్ అయితే ఉంది. అపర్ణ ఆల్టస్ అనే అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే సుముద్ర వాళ్ళ గార్డెన్ బై బ్రూక్స్ అనే ప్రాజెక్ట్ కూడా ఉందన్నమాట. సో కంటిన్యూషన్గా లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్, ఎయిర్పోర్ట్, అలాగే ఫోర్త్ సిటీ వీటన్నిటికీ బేస్ చేసుకొని ఉందన్నమాట. ఇక్కడ మనకు సుచిర్ ఇండియా వాళ్ళ విల్లాస్ అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ నియర్ బైలోనే మన కసాగ్రాండ్ వాళ్ళే రీసెంట్గా విల్లాస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రైమ్ లొకేషన్లో, నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ లొకేషన్లో, అలాగే మనకు ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ ఉండే లొకేషన్లో అయితే ఉంది. ఇక్కడ నుంచి మనకు ఈ పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి మనకు ఈ రాజేంద్ర నగర్ ఎగ్జిట్కి, ఓఆర్ఆర్కి కనెక్టివిటీ అయ్యే రోడ్ అనమాట, ఎల్లో కలర్ లైను. అలాగే ఇక్కడ నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే ఎగ్జిట్ నెంబర్ 16 అయితే ఉంటుందండి. బెంగళూరు ఎగ్జిట్ అయితే ఉంటుంది. ఇక్కడ నియర్ బై చూస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మనకు జిఎంఆర్ వాళ్ళ ఏరోస్పేస్ సెజ్ అయితే ఉంటుంది. అలాగే ఆగాఖాన్ అకాడమీ అయితే ఉంది. డెకత్లాన్ అయితే ఉంది. అలాగే లాట్ ఆఫ్ టౌన్షిప్స్ అయితే ఉన్నాయండి. అలాగే జిఎంఆర్ బేస్ చేసుకొని చాలా డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ ఇంకా ఫ్యూచర్ రాబోతున్న స్లైడ్స్లో చాలా వరకు డెవలప్మెంట్స్, అసలు మనం ఎక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఏంటనే దాని గురించి అయితే అన్నీ అక్కడ కవర్ చేస్తానండి. సో మిస్ చేయకుండా చూడండి. అన్ని డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ ప్రాజెక్ట్ కానీ చూసినట్లయితే మనకు ప్రిస్టేజ్ సిటీ అండి, రాజేంద్ర నగర్, హైదరాబాద్లో ఉంది. ల్యాండ్ మార్క్ అడ్రస్ అనమాట. ఇప్పుడు 40% ఇప్పుడు పే చేయాలి, 60% హ్యాండ్ ఓవర్ అయితే ఉందండి. ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి దగ్గరగా ఉంది. సీమ్లెస్ కనెక్టివిటీ, మినిట్స్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అలాగే హై పొటెన్షియల్ గ్రోత్ ఉన్న ప్రాజెక్ట్ అండి. అలాగే మనకి ఇక్కడ చూస్తే అసలు ఎందుకు ఇక్కడ హోమ్ కొనాలి అనే దాని గురించి ఇక్కడైతే మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు కొంతవరకే కొని మనకు ఫ్యూచర్లో పే చేస్తే అంటే మనకు టైం ఉంటుందండి. సో అప్పటిదాకా మనం పే చేసుకోవడానికి ప్రీ ఈఎంఐ ఆఫర్ అయితే మనకి యూస్ఫుల్ అవుతుంది. అలాగే బెనిఫిట్ అయితే మనకు గ్రోత్ అయితే చాలా బ్యూటిఫుల్ గ్రోత్ అయితే ఉంటుంది ఫ్యూచర్లో. ట్రస్టెడ్ డెవలపర్ అండి. స్మాల్ పోర్షన్ ఇప్పుడు పే చేసుకొని పొజిషన్లో మనకు రెస్ట్ పే చేసుకోవడానికి అయితే ఉంది. అలాగే డెవలపర్ గురించి చెప్పాలంటే వీళ్ళు ఇండస్ట్రీ లీడర్ ట్రస్ట్ అయిన క్రిజిల్ DA1+ రేటెడ్ కంపెనీ అనమాట. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 300+ ప్రాజెక్ట్స్ చేశారు, 200+ మిలియన్ SFT డెవలప్ చేశారనమాట. ట్రస్ట్, క్రెడిబిలిటీ, బియాండ్ హోమ్స్ ఇవన్నీ అయితే వీళ్ళకి అయితే ఉన్నాయన్నమాట. అలాగే ప్రిస్టేజ్ సిటీ గురించి చెప్పాలంటే గేట్వే టు హైదరాబాద్, ఫాస్ట్ గ్రోయింగ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అని చెప్పొచ్చండి. అలాగే మనకు ఈ రాజేంద్ర నగర్లో ఎయిర్పోర్ట్ గ్రోత్ చూసుకుంటే దాన్ని బేస్ చేసుకుని ఏరో సిటీ, దాని రిటైల్, హాస్పిటాలిటీ అయితే ఉంది. బెస్ట్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారు. అలాగే అట్రాక్టివ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. 6,000 into 10,000 రూపీసే ఇక్కడ అట్రాక్టివ్ ప్రైస్ అండి. అలాగే సీమ్లెస్ కనెక్టివిటీ త్రూ ఓఆర్ఆర్, పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే. అలాగే హై అప్రిసియేషన్ అయితే ఉంటుందండి ఫ్యూచర్లో. అలాగే దీన్ని మనకు సౌత్ హైదరాబాద్కి, అదర్ జోన్స్కి కంపేర్ చేస్తే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలన్న దాని గురించి ఇక్కడ క్లియర్గా కంపారిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సౌత్ హైదరాబాద్లో మనకు ప్రైస్ 6,000 to 10,000 పర్ SFT అయితే ఉంది. అలాగే మనం మిగతా వాటిలో చూసినట్లయితే వెస్ట్ సైడ్ చాలా హ్యూజ్ మార్కెట్ అయితే ఉంది, హ్యూజ్ ప్రైస్ అయితే ఉంది. అలాగే ఈస్ట్ హైదరాబాద్లో మీడియం రేంజ్లో ఉంది. అలాగే నార్త్ హైదరాబాద్ మీడియం టు హై లోజ్లో అయితే ఉందన్నమాట. సో మనకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అనే దాని గురించి ఇక్కడ చెప్తే మనకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని కూడా మనకు చాలా డెవలప్మెంట్స్ అయితే జరిగాయి ఈ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని, అవి కూడా చూపిస్తాము. సో ఇప్పుడు ఏంటంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి 10 minutesలో 1 minute మనకు న్యూ తెలంగాణ హైకోర్టు ప్రపోజ్డ్ మెట్రో నాగోల్ మనకు హైకోర్టు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ 40,000 crores అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ చేస్తున్నారండి జిఎంఆర్ వాళ్ళు.
అలాగే 14,000 గ్రోత్లో ఏమేమి ఉన్నాయనే దాని గురించి చూస్తే ఇన్వెస్ట్మెంట్లో జిఎంఆర్ ఏరో సిటీ డెవలప్మెంట్, దీంట్లో 1,500 ఏకర్స్లో ఇంటిగ్రేటెడ్ ఎకో సిస్టమ్, గ్రేడ్ ఏ ప్లస్ ఆఫీస్, హోటల్స్, రిటైల్స్, తర్వాత 100+ మిలియన్ యాన్యువల్ ప్యాసింజర్స్ అయితే వీళ్ళైతే అసెస్ చేస్తున్నారు. అలాగే జాబ్స్, టూరిజము, లాంగ్ టర్మ్ ఎకనామిక్ మూవ్మెంట్ అయితే ఉంటుంది. అలాగే మనకు డ్యూయల్ డిమాండ్ జనరేషన్ కూడా ఉంటుందండి, ఎండ్ యూజర్ కోసం, ఇన్వెస్టర్ కోసము. అలాగే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ సెగ్మెంట్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది. అలాగే జిఎంఆర్ ఇంటర్చేంజ్ కూడా ఇక్కడైతే రాబోతుంది అనమాట. అలాగే మనకు ఢిల్లీ ఏరో సిటీ గురించి చెప్పాలి అంటే మనకు ఎంట్రీ లెవెల్లో 5,000 to 9,000 పర్ ఎస్ఎఫ్టీ ఉందండి. అలాగే కరెంట్ ప్రజెంట్ చూస్తే 25,000 to 40,000 పర్ ఎస్ఎఫ్టీ అయితే ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ మనకు 3 to 5x రిటర్న్స్ అయితే ఉన్నాయి. సో సేమ్ వే మనం హైదరాబాద్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఎర్లీ ఇన్వెస్టర్ చూస్తే మనకు ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో మనము దీంట్లో ఎంట్రీ అవ్వడం వల్ల మనకు మంచి పొటెన్షియల్ గ్రోత్ అయితే ఉంటుందండి. అలాగే ఎయిర్పోర్ట్, ఎక్స్ప్రెస్, మెట్రో, తర్వాత మనకు ఫోర్త్ సిటీ, ఫార్మా సిటీ, ఇవన్నీ కూడా మనకు స్ట్రాంగ్ గ్రోత్ పాయింట్స్ అవుతాయి. అలాగే దీంతోపాటు చూసినట్లయితే మనకు ఎయిర్పోర్ట్ మనకు నెక్స్ట్ ఏరోట్రాఫిక్ ఫ్రంట్ లైన్ అనమాట. అంటే మెట్రో కనెక్టివిటీ అండి. అలాగే టిపికల్ రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ కూడా ఉంటుందన్నమాట దీంట్లో. అలాగే మనకు ఫోర్త్ సిటీ, ఫార్మా సిటీ కూడా ఇక్కడ చెప్పొచ్చండి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్లో మనకు ఫోర్త్ సిటీ క్లస్టర్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ ముచ్చెర్ల, తుక్కుగూడ, రావిర్యాల, వీటన్నిటికీ ఏఐ హబ్కి, తర్వాత ఫార్మా క్లస్టర్స్కి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ రాబోతున్నాయి. ఫార్మా సిటీలో గ్రీన్ లైఫ్ సైన్స్ ఎకో సిస్టమ్స్ అయితే రాబోతున్నాయి. అలాగే ఇండస్ట్రియల్ అలొకేషన్ అండర్వే అయితే ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉంటుంది. సో చాలా ఉన్నాయండి. వీటితో పాటు మనకు హై స్పీడ్ రైల్ ఇంపాక్ట్ కూడా సౌత్ హైదరాబాద్ మీద అయితే ఉంటుందన్నమాట. సో సౌత్ హైదరాబాద్ చూసినట్లయితే గ్రోత్లో మనకు హై స్పీడ్ రైల్ డిస్కషన్ అయితే అవుతుంది. ఇక్కడి నుంచే మనకు మొత్తం అయితే ఉండబోతుంది అనమాట, ఈ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని. అలాగే బిజినెస్, టాలెంట్, మొబిలిటీ అయితే లాంగ్ టర్మ్లో ఇక్కడైతే ఉంటుంది. అలాగే మంచి కనెక్టివిటీ అయితే ఉంటుంది. స్ట్రాటజికల్లీ పొటెన్షియల్ లొకేషన్, రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ కానీ చూసినట్లయితే ఫ్యూచర్లో మంచి ప్రైస్ అప్రిషియేషన్ అయితే అవుతుంది. అలాగే మనకు హైకోర్టు కూడా ఇంపాక్ట్ అయితే అవుతుందండి. హైకోర్టు వల్ల మనకి ఏంటంటే ఇక్కడ లీగల్ ప్రొఫెషనల్స్, అలాగే రెసిడెన్షియల్ క్వార్టర్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ అయితే రాబోతున్నాయి అన్నమాట. అలాగే మన ప్రాజెక్ట్ ప్రెస్టేజ్ సిటీలో చూసినట్లయితే లైఫ్ స్టైల్ అండ్ లగ్జరీకి అయితే ఇస్తున్నారు. దీంట్లో మనకు ఆల్ఫోర్ట్ హోటల్ అంటే 200 రూమ్ లగ్జరీ హోటల్ అయితే రాబోతుంది, మ్యారియట్ హోటల్. అలాగే మనకు మాల్ కూడా రాబోతుంది. ఇంటర్నేషనల్ లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్ అయితే దీంట్లో ఉంటాయి. అలాగే మన హై వాల్యూ మనకు పొటెన్షియల్ అయితే ఫ్యూచర్లో ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ నియర్ బై ఉండడం వల్ల ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే 4,647 యూనిట్స్ అయితే ఉంటాయి. 31 ఏకర్స్లో వాస్తు కంప్లైంట్ హోమ్స్ అండి. అలాగే 1,10,000 ఎస్ఎఫ్టీ 2 క్లబ్ హౌస్ అయితే ఇస్తున్నారు. అలాగే 2.5 BHK, 3 BHK, 3.5, 4 BHKs అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకు 1,600 ఎస్ఎఫ్టీ 1.5 CR పడుతుందండి ఇంక్లూడింగ్ ఆల్. సో మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయొచ్చు. అలాగే చాలా అల్ట్రా లగ్జరీ అండి. అలాగే ప్రజెంట్ ప్రెస్టేజ్ సిటీలో చూసినట్లయితే మనకు అన్నీ కలుపుకొని 10,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ లోపు అయితే రాబోతున్నాయి. అది మనకు 40-60 స్కీమ్లో రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎక్స్ట్రా అయితే ఉంటుందండి. సో బిలో 10,000 లోపు ఉన్న ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దండి ప్రజెంట్. అలాగే మనకు కంక్లూజన్ చూస్తే ప్రెస్టేజ్ సిటీ స్ట్రాటజిక్ లొకేషన్ విత్ మల్టీ డైరెక్షనల్ కనెక్టివిటీ, అలాగే ఎయిర్పోర్ట్ అండ్ ఏరో సిటీ, లాంగ్ టర్మ్ డిమాండ్ ఇవన్నీ అయితే ఉంటాయండి. అలాగే ఈ 40-60 గురించి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. అంటే ఇప్పుడు 40-60లో 10% ఆన్ బుకింగ్తో పే చేయాలి, 30% వితిన్ 60 days. అలాగే బ్యాలెన్స్ 60% మనకు December 2027 పొజిషన్ టైంలో పే చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈజీగా మనకు కొనడానికి అయితే మనకు మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఈ ఆఫర్ అయితే మనకు June 30, 26 దాకా అయితే ఉందన్నమాట. అలాగే క్లబ్ హౌస్ ఇవన్నీ చూడొచ్చండి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఒక డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి, సైట్ విజిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.